నల్గొండ పట్టణంలోని స్థానిక శ్రీ భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయం షేర్ బంగ్లాలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కారంపొడి మోహనాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక శ్రీ భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయం షేర్ బంగ్లాలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కారంపొడి మోహనాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోషిమాత అమ్మవారికి అభిషేక కార్యక్రమంతో పాటు కుంకుమార్చనలు, వడిబియ్యము లాంటి కార్యక్రమాలు మహిళలు పెద్ద ఎత్తున సామూహికంగా కలిసి నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించారని పూజారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీకాంత్, ఆచార్యులు సంతోష్, లక్ష్మణ్, మహేష్, శైలజ, పద్మజ, రాధమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయము షేర్ బంగ్లా నందున శ్రావణ మాస ఉత్సవాల భాగంగా ఈ రోజున విశేషంగా 3వ శుక్రవారము ఈ రోజున సంతోషిమాత అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు, వడిబియ్యము, ఉద్యాపనతో పాటు ఈ రోజున విశేషంగా 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని అమ్మవారికి నిర్వహించడం జరిగింది. మరి 1,00,000 కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసి అమ్మవారికి ఒక పాత్రడం జరిగింది. శ్రావణ మాసంలో ఇంకొక శుక్రవారము, వచ్చే శుక్రవారం 30వ తారీఖు చివరి శుక్రవారము ఆ రోజున అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చనలు, వడిబియ్యము, ఉద్యాపనతో పాటుగా వరలక్ష్మి వ్రతాలు కూడా నిర్వహించడం జరుగుతుంది చివరి శుక్రవారం రోజున. కాబట్టి పాతబస్తి సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. జై సంతోషిమాత.